ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు ప్రతి ఒక్కరూ వాహనదారులు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పాటుకు అందించాలని వరంగల్ జిల్లా జడ్జి నిర్మలా గీతాంబ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా లీగల్ సెల్ సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ పోచం మైదానం నుండి ఎంజీఎం కూడలి వరకు మురళి నిర్వహించి రోడ్డుపై వెళుతున్న వాహనదారులకు పుష్పాలు అందించి నివారణ చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. అనంతరం జరిగిన సదస్సులో జిల్లా జడ్జి నిర్మలా గీతాంబ, లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి సాయికుమార్, వరంగల్ సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారులు శుభం, సత్యనారాయణ, సుజాత విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు ప్రతి ఒక్కరూ వాహనదారులు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పాటుకు అందించాలని పేర్కొన్నారు. మరియు లైట్లను ఉపయోగిస్తాను. నేను ఎప్పుడూ అంబులెన్స్కి దారి ఇస్తాను. రోడ్డు భద్రతా నియమాలు మరియు నిబంధనలన్నిటినీ పాటించడం ద్వారా నేను స్మార్ట్ సిటీ యొక్క తెలివైన పౌరుడుగా ఉంటా. సమాజం కోసం తెలియని అబ్బాయిలకు కూడా ఎంకరేజ్ చేయకుండా, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళకి చెప్పి మీరు పెద్దవాళ్ళ వెళ్ళి డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండని చెప్పింది. సరే అమ్మ చెప్పింది కదా, మా అమ్మ చెప్పింది, సో మా అమ్మ చెప్పినట్టు వెళ్దాము అనేసి అతను మద్యం సేవించడం అవన్నీ మానేసి హెల్మెట్ అన్నీ మనం చెప్పినట్టు అన్ని రూల్స్ పాటిస్తూ ఆయన డ్రైవింగ్కి వెళ్తున్నాడంట. డాష్ ఇవ్వచ్చు, ఎటువంటి యాక్సిడెంట్లు అయ్యే అవకాశము ఉంటుంది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక అమ్మ ఒక కొడుకు. వరంగల్ ప్రజలకి శుభోదయము. ఈరోజు రోడ్డు భద్రతా కార్యాచరణ అవగాహన సదస్సులో మనం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో మనం రోడ్డు ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే, అలాగే లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకపోతే మనకు ఎటువంటి నష్టాలు జరుగుతాయి, మన వల్ల ఇతర కుటుంబాలు ఏ విధంగా నష్టపోతాయి, అలాగే మన కుటుంబం కూడా ఎన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు కల్పించాము. అలాగే మైనర్స్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి బైక్ నుంచి, వెహికల్స్ నుంచి ప్రోత్సహించకూడదు. అటువంటివి ఇవి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూడాలి. అదేవిధంగా తమ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్తున్నారు అనేది చూడాలి. ముఖ్యంగా స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి సైకిల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆరోగ్యము అంత ప్రమాదకరమైన ఇవి జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు మేజర్స్ అయ్యేంత వరకు టూ వీలర్స్, కార్లు ఇలాంటివి అవాయిడ్ చేసి వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం అనేది ఉత్తమము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. వాటి గురించే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని వారోత్సవాల్ని 5 నుంచి ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరపడం జరుగుతున్నది. సో మీరు మీడియా వాళ్ళు కూడా దీని గురించి అవేర్నెస్ కలిగించాలనేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.